అయిపోయింది. ఆ ఇల్లంతా సర్దేసినట్టున్నారు. ఈ రోజు అమృతకి శ్రీవల్లికి పని భారం తగ్గినట్టే. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేసినాం. ఇక మేము వెళ్తాం. ఎక్కడికి వెళ్ళేది? దీపం వెలిగించాలి. మగాళ్ళం మేమెందుకు వెలిగిస్తాం? ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినంత మాత్రాన మగతనం అనిపించుకోదు దేవరాజ్. వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. అవసరమైతే వాళ్ళు చేయాల్సిన పని మనం చేస్తే తప్పేం లేదు. మేమెలా చేస్తాం? గాజులు తొడగాల, చీర కట్టాలా? ఇవన్నీ చేసినా కడుపులో బిడ్డని మాత్రం మోయలేం కదా. అందుకే నీ బిడ్డని కడుపులో మోస్తున్న నాగవల్లిని ప్రేమగా చూసుకోవాలన్నయ్య. తన భారం మొయ్యాలి. ఇంతసేపు మోసాం కదా, ఇక మా పని అయిపోయింది. మేము వెళ్తాం. అమ్మా నాగవల్లి, నీ చేతుల మీదుగా దీపం వెలిగించమ్మా. అదేంటన్నయ్యా? నువ్వు ఆ ఇంటికి వెళ్ళి చీకట్లో మగ్గుతున్నా ఆ కుటుంబంలో నువ్వు వెలుగు తీసుకొచ్చావు. ఉద్యోగాన్ని కూడా తీసుకొచ్చుకున్నావు. సొంత కాళ్ల మీద నిలబడుతున్నావు. అది అర్థం కాని వాళ్ళు కూడా అదే ఇంట్లో ఉన్నారు. నీ గెలుపే వాళ్ళకి చురకలాగా ఉండాలి. నిన్నటి వరకు నీ ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నాం కాబట్టి ఈ ఇంట్లో నీకు ఇస్తున్న గౌరవం అనుకో. అదేంటి శివ, ఆ ఇల్లు నీది కదా. కోడలిగా నాగవల్లి ఆ ఇంట్లో అడుగు పెట్టాక ఆ ఇల్లు తనదే అయిపోతుంది. ఆ ఇంటి పత్రాలు నా పేరు మీద ఉండొచ్చు, కానీ అక్కడ మనం తినే అన్నం, ఆ పత్రాల మీద ఆ కోడలి ప్రయత్నమే ఉంటుంది. సో వేస్టెడ్ పేపర్స్ కాదు మనకి కావాల్సింది. ఒకరి మీద ఒకరికి నమ్మకం, అభిమానం, ప్రేమ.